వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. గమనించండి ప్రియులారా, ఇక్కడ మోషేయు దేవుడు మాట్లాడుకుంటున్నారు. మరి మీలో ఎంతమంది దేవునితో మాట్లాడే మెట్లోకి ఎదిగారో తెలియదు. ఇంకా బయట తిరుగుతున్నారు చాలామంది. మనం వచ్చింది మీటింగ్కి, ఇంకా రాత్రికి మీటింగ్ లేదు, 6 అయిపోతుంది మీటింగు. మనం బతినంతకాలం పనులు ఉంటాయి, వండుకోవటం తినటం ఇదే పని అయిపోయింది. అంటే నాకు కూడా ఆకలేదు అనుకోండి. ఇందాక పాటలు, కరెంట్ లేదుగా, పాటలు అరిస్తే బాగా చెమటలు పోసి బయటికి వెళ్ళి గవకన మీ అందరూ తెలియకుండా దొంగతనానికి తినొచ్చాను. నేను ఇప్పుడు దొంగనే, మీ అందరూ తెలియకుండా నేను కొంచెం 4 ముద్దలు దొంగతనానికి తినొచ్చాను. ఏది తెలివేది? మోషే మానవుడు, దేవుడు పరిశుద్ధుడితో మాట్లాడగలరా? మోషే నా దగ్గర రా, నేను నేర్పిస్తాను అంటున్నాడు. ఇందులో అనేకమైన విషయాలు దానియేలయ్య గారి ద్వారాగా కొన్ని విషయాలు నాకు తెలుస్తున్నాయి. ఒంటరిగా కూర్చొని నడుస్తున్నారు. ఇవాటికే 4 రోజులు అయిపోయింది. ఈ సంవత్సరం అంతా అనేక రీతిలుగా మనం తప్పిపోయాము, పడిపోయాము. కాబట్టి మళ్ళీ మనకి దేవుడు చిన్న రిట్రీట్ ఇచ్చాడు. మరి 4 దినముల్లోని కొన్ని విషయాలు మీరు విన్నారు. మీరు విన్న విషయాలు కొన్ని గుర్తుండకపోవచ్చు, గుర్తు ఉండవచ్చు. నేను దేవుని వాక్యాన్ని కొంచెం చూస్తా కానీ ఎక్కువగా దానియేలయ్య గారి విషయాలు చూస్తాను. ఎందుకంటే అవి తొందరగా నాకు అర్థమవుతాయి. బైబిల్ని చదివి దాన్ని మళ్ళీ అర్థం చేసుకుంటే అది నాకు అంతగా అవగాహన అవ్వదు. కొన్ని విషయాలు అవగాహన అవ్వదు. దాని మీద ఉపమానాలు అయ్యగారు రాశారు. దేవుని వాక్యాన్ని గురించి ఉపమానాలు రాశారు కాబట్టి ఆ యొక్క చదువుతుంటే ఆలోచన తట్టుద్ది. మీరు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు, మరి కొంతమంది విజయవాడ, ఈ మిగిలిన ఇశ్రాయేలీలు శ్రీకాకుళం వాళ్ళు రేపొద్దున రత్నాచలకి వెళ్తారు. మరి ఏమి అన్నారు, ఏమి తీసుకొని వెళ్తున్నారు? ఇప్పుడు మోషేని గురించి మనం విన్నాం. మోషే కూడా మనలాంటి మనిషే కదా. మోషే 120 సంవత్సరాలు బతికాడు. 120 బతికాడని మీరు విన్నారు ఎక్కడన్నా? చూసారా? ఈ 120 సంవత్సరాలలో ఆయన బట్టలు మాయలేదు. ఏం మాయలేదు? ఆయన వేసుకున్న బట్టలు మాయలేదు. కాలు వాయలేదు, కాలు బెనకలేదు. 120 సంవత్సరాలు ఆయన దాదాపుగా దేవుని దగ్గర నేర్చుకున్న టైం వచ్చినప్పుడు దాదాపుగా 40 సంవత్సరాల వయసు దాటిపోతుంది. మళ్ళీ చూడండి 13వ వచనం, మళ్ళీ చూడండి. మోషే 12 చూడండి. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుణ్ణి సేవించదరనను. చూడండి, ఇశ్రాయేలు దేశంలో ఉండాలి కదా. మరి ఎందుకు వాళ్ళు ఇశ్రాయేలు దేశంలో ఉండకుండా తప్పిపోయారు? ఎందుకు తప్పిపోయారు? ముందుగానే దేవుడు చెప్పాడు, నీ ప్రజలైన వారు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఎన్నాళ్ళు? ఈ మాటలు అబ్రహాముతో దేవుడు చెప్పేటప్పుడు అసలు ఇస్సాకే పుట్టలేదు.
ఇసాకే పుట్టలేదు. మరి ఇసాకు పుట్టాలి, ఇసాకు తర్వాత యాకోబు రావాలి, యాకోబు తర్వాత యోసేపు రావాలి, వాళ్ళు అక్కడ ఐగుప్తుకి వెళ్ళాలి. కాబట్టి అబ్రహాముతో దేవుడు మాట్లాడి అబ్రహాము పరలోకం వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు? నీ ప్రజలైన వారు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. కాబట్టి వెట్టి పనులు చేపిస్తున్నారు, విసిగిపోతున్నారు. ఉదయకాలం 6 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటలకి మట్టి దొక్కి ఇటుకలు చేస్తున్నారు, మట్టి దొక్కి ఇటుకలు చేస్తున్నారు, అలసిపోతున్నారు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, చూడు పైన 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను, మోషేతో మాట్లాడుతున్నాడు, నా ప్రజలు బాధపడుతున్నారు, అలిసిపోతున్నారు, ఒళ్ళు అలిసిపోతున్నారు, వాళ్ళ ఒళ్ళు దెబ్బతినిపోతుంది. కాబట్టి వాళ్ళు వెట్టి పనులు చేపిస్తున్నారు. నువ్వు వెళ్ళిపోయి వారిని విడిపించమంటే, అయ్యా నేను వారిని విడిపించడానికి నేను ఎంతటి వాడిని? వారిలో చిన్నవాడినే, తెలివి తక్కువ వాడినే, మాట మాంద్యం గలవాడినే, నేను మాట సరిగ్గా మాట్లాడలేనే. మాట నత్తి కాదు, మాంద్యం, మాట మాంద్యం. నాలుక బాగా మందం అయిపోయింది, నాలుక బాగా మందం అయితే ఆ మాట అట్టుంది. విన్నారు ఎప్పుడైనా అక్కడ? ఇలా అలా ఉంటుంది మాట. నత్తి అంటే అది కాదు. నత్తి అంటే లాజరేసు వా వా వామ్మో వా కారులో తిరుగుతున్నావా, మాకున్నాడు గురవయ్య, వా వా వామ్మో వా చాలా పెద్దోడే, అది నత్తి. అది నత్తి. ఇతను నత్తి కాదు, మాట మాన్యగలవాడు. మా అన్న అయిన ఆకులోను చాలా నీట్గా మాట్లాడతాడు కదా. అబ్బాయి, నత్తివాడిని కలిగేసిన నేను కదా, నత్తివాడిని, మూగివాడిని, కుంటివాడిని నేను కదా, ఎందుకు భయపడుతున్నావు? చూడండి, పిరికితనం పోతుంది. దేవుని దగ్గర కూర్చొని నేర్చుకుంటే పిరికితనం పోతుంది. కానీ వెళ్ళాలి కదా అక్కడికి, వెళతాడా? చాలా కష్టం. నిర్గమకాండము 34 వచనం. నిర్గమకాండము. నెల్లూరు వాళ్ళందరూ చెయ్యొత్తండి. నెల్లూరు వెళ్ళేవారు ఇప్పుడు వెళ్తారా, రేపు వెళ్తారా? చేయించండి. ఇప్పుడు వెళ్తారా? చేయొత్తండి. రేపు వెళ్తారా? అప్పుడు చేయొత్తరు. ఇప్పుడే వెళ్తారు. కానీ 5:30 కల్లా ఆ బండి పెడతాడు. మీరు 5:15కే టికెట్లు తీసుకోవాలి. కాబట్టి 5ంటికి బయలుదేరాలి. 2 ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సేనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని. ఇంకా ఏమన్నాడు దేవుడు? మోషే పెందల కాడ లేచు ఆ కొండకెళ్ళు, నీవు ఆ కొండ మీద నాదా మాట వినటానికి వస్తున్నావు కాబట్టి ఈ కొండ కింద కానీ కొండకు దూరం కానీ ఎద్దులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ మేయకూడదు, కనపడకూడదు. నీవొక్కడవే రావాలి, నేను చెప్పే మాట నువ్వు అక్కడ వినాలి. మరి ఎవరో లేకుండా వస్తున్నాడే ఆయన. దేవుడు వస్తుంటే మేఘం మీద వస్తుంటే దన 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 దన. ఎట్లా? ఎంత ధైర్యం నేర్పించాడు దేవుడు. చాలామంది ఏకాంత ప్రార్థన అంటే చాలా భయపడిపోతున్నారు, బాధపడిపోతున్నారు. దేవుణ్ణి కలుసుకోవడానికి కొంత నిద్ర గాయాలి. నేను నేర్చుకున్నది ఏంటంటే, మరి ఇప్పుడంటే కొంచెం నేను దెబ్బతినిపోయాను. దేవుణ్ణి కలుసుకోనంటే 12 గంటలు లేగాలి, 4 గంటల వరకు దేవుని దూతలు తిరుగుతాయి. ఎందుకని నిర్మానుషంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమి వినపడదు. దేవుని దూతలు సంచారం చేస్తుంటాయి, దేవుడు నీతో మాట్లాడతాడు. 12 నుంచి 3, మళ్ళీ 3 నుంచి పిచ్చుకలు అరుగుతుంటాయి, కోళ్ళు అరుగుతుంటాయి. ఏ శబ్దమో వినపడినప్పుడు దేవుని శబ్దం నీకు చక్కగా వినపడుద్ది. అందుకనే చాలామంది నన్ను ఏమంటారంటే, లాజరస్ గారిని రాని ఇంటికి ఆయన నిద్రపోయాడు అంటారు. ఏమంటారు?
ఏమంటారు? ఆయన ఏం చేస్తాడంట, నిద్రపోనేటంట. ఎందుకని? నిద్రపో, కడుపునని తిని. మోషే పెందలకడ రావాలి నువ్వు, వెళ్ళాడు. ఎక్కడ చూసినా ఇదే మాట. అన్ని విషయాలల్లో ప్రతి దానికి దేవుని మాటకు లోబడుతున్నాడు. లోబడటం గొప్ప మెట్టు, వినటం శ్రేష్టం. వినటం శ్రేష్టం, లోబడటం చాలా గొప్ప మెట్టు. కాబట్టి 13వ వచనం ఏం జరిగింది? నేను వారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి అంటే, దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను. మీ పితరుల దేవుడు నన్ను పంపాడు అనమంటే ఆయన ఏమంటున్నాడు? అయ్యా మీ పితరుల దేవుడు అంటే కదా, అది ఏ దేవుడు? మరి చాలామంది దేవుడు ఉండవు కదా, ఏ దేవుడు అని వాళ్ళు అడుగుతారు. ఏం చెప్పాలా? చూడండి ఎంత చక్కగా అడుగుతున్నాడు. అయ్యా మీ పితరుల దేవుడు అంటా నేను, ఏ దేవుడు అంటారు? మళ్ళీ రావాలి ఆయన. కాబట్టి అంత విషయం అంతా ఇక్కడ అంత చక్కగా రాసుకొని వెళ్తున్నాడు. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు దేవుని యందు ఉన్నాయి. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు దేవుని యందు ఉన్నాయి. వాటిని మనం సంపాదించుకోవాలి. దేవుని దగ్గర ప్రపంచానికి సరిపడే వాక్యం ఉంది. నీకు అందులో కావాల్సిన కొంచెమే, ఆ కొంచెం ఇస్తాడు నీకు. నీవు అడిగినా ఎక్కువ ఇవ్వడు. నీ హృదయం ఎంత తీసుకుంటుందో, నీ హృదయం దేన్ని గ్రహించుద్దో దాన్ని ఇస్తాడు. బైబిల్ వాక్యం అంతా నీ ఒక్కదాని కాదు, నీ ఒక్కది కాదు. నేను ఉన్నవాడను అనువాడను. చూడు విశ్వాసం ఇచ్చారు. నవంబర్ 16 రెండవ పేర. నవంబర్ 16 రెండవ పేర చదవండి. అరే నవంబర్ 17 నవంబర్ 17 2 నవంబర్ 17 తమ్ముడా చూడండి. మోషే సీనాయి కొండపై దేవునితో నిలబడి ఉన్నాడు. ఆ చోటికి ఎవరైనాను ఎక్కగలరా? అందరూ నిలబడగలరా? యెహోవా పర్వతమునకు ఎక్కగలవారెవరు? మనము దేవుని పర్వతానికి ఎక్కి వెళ్ళి ఆయనతో పాటు నిలవబడి దేవుని పలకలను తీసుకొని రాగలమా? ఇవి ప్రపంచాన్నంతటినీ సంస్కరించగల పలకలు. ఇవి ఒక రక్షకుని భూమిపైకి తేగల సమాజాన్ని సిద్ధం చేయగల పలకలు. ఇవి దేవుని మార్గాలను మానవ హృదయాలకు బోధించడానికి ఉద్దేశించిన పలకలు. అయితే మొట్టమొదట మోషే హృదయములో దేవుడు మోషే హృదయంలో ఆ మాటలు వ్రాయబడ్డాయి. ఒకవేళ మోషే హృదయం మీద వాటిని రాయబడకపోతే దేవుడు ఆ పలకలను అతని చేతులకు ఇవ్వడు. నీకు దేవుని వాక్యం సారాంశం సరిగ్గా లేకుండా ఇతరుల దగ్గర నీ ప్రవర్తన ఎలా కాపాడుకుంటావు? బైబిల్ చదివితే సరిపోతా? బైబిల్ ఉంది, బుక్ ఉంది, చదువుకుంటావు, ఖాళీ ఉంది. దాన్ని ఎలాగ నువ్వు అర్థం చేసుకుంటావు? నీకు ఎలాగా చదువుకున్నది అవగాహన వచ్చింది? వాక్యాన్ని చదవటం వేరు, దాన్ని గ్రహించడం వేరు. గ్రహింపు ఎక్కడ రావాలి? నీ హృదయం నుండి వాక్యం అంటే ఇది ఇక్కడికి టయాన్ని బట్టి అందిస్తాడు. ఇక్కడ నువ్వు చదివే దాన్ని బట్టి ఇక్కడ తలంపోతుంది. మోషే హృదయంలో అసలు మోషేకి బైబిల్ లేదు. బైబిల్ని పంచకాండాలు తయారు చేసిందే మోషే. అంతకుముందు బైబిల్ లేదు. అబ్రహాం అసలు బైబిల్ లేదు అబ్రహాంకి. కానీ దేవునితో నడిచారు. మనకు బైబిల్ ఉండి కూడా దేవునితో నడలేకపోతున్నాం. బైబిల్ లేకుండా దేవునితో నడుతున్నారు. మనకు బైబిల్ ఉంది, మనకి ధీమా ఎక్కువ. ఏంటది?
ఏమి ఎక్కువ ఏమ్మా? ఏమి ఎక్కువ మనకి? ధీమ, జాగు. జాగు చెప్పాగా. ఒకడు ఆదివారం పొద్దున పట్టే చికెన్కి వెళ్ళాడు. కొంతమంది భర్తలు ఆదివారం నాడు చేప తెస్తారు. ఎప్పుడు చేయాలి దాన్ని? ఎప్పుడు చర్చికి వెళ్ళాలి? భార్య విశ్వాసి, అయ్యా రేపు తిందాం, రేపు నేను ఉండనమ్మా అంటే ఈరోజు ఉంటాయి కదా, కొంచెం ఎక్కువగా తిని కొంచెం పడుకోవాలి. అంతేనా కరుణాకర్? చేపల కూర, రొయ్యల కూర అంటే నేను పేరు పెట్టి పురుగుల కూర. అది ఏంటిది? ఏం కూర? పురుగుల కూర. శ్రీకాకుళం కొత్తగా వెళ్ళినప్పుడు నాకు పేరు పెట్టారు. అక్కడ జయ ఉంది. 3 సార్లు తర్వాత పక్కమట అమ్మాయి అక్క, మరి అన్నయ్య గారు ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు కోడిగుడ్డు కూడా చేయట్లేదు, పచ్చడి చేస్తున్నావు, సాంబార్ చేస్తున్నావు, కానీ మరి కోడిగుడ్డు కూడా చేయట్లేదు అంటే, వారు కోడిగుడ్డు మాంసాలు తినరమ్మంటే ఏమైనా బ్రాహ్మణ్సా అన్నాను. ఏంటిది? నన్ను అడిగారు, అన్నయ్య మీకు బ్రాహ్మణ అన్నారు. నాకు ఇదేదన్నా. ఏది అంటే ఒళ్ళు చిటపడినాడు గోకూడదు. ఎందుకది? నేను కూడా చాలా చిక్కా పడుతుంది, తాడు వేసుకుంది అక్కడ ఒకటి. ఎందుకది? కాదమ్మా అన్న. అవి చౌదరీస్ అన్న. వాళ్ళు డెక్క మొక్క మొత్తం తింటారు, కాళ్ళు 7 గంటకి గట్టికలు తింటారు. నీకెందుకు వచ్చిన బాధ? అన్నయ్య నా పాప మెట్టబోద్దు అడగరాదు. నీకు కులం ఎందుకు? కులం ఎందుకు? కులం అవసరమా? వారందరికంటే మించినోడు నేను. అన్ని జాతుల వారు బూతులు మాట్లాడతారు, అన్ని జాతుల వారు చెడ్డగా మాట్లాడతారు, కానీ మాట్లాడకుండా జాగ్రత్తగా ప్రవర్తించేది ఎవరు? ఒక్క దేవుని బిడ్డే, క్రైస్తవుడు కాదు. దేవుని బిడ్డే. క్రైస్తవుడు చాలా క్రైస్తవుడు ఇది కూడా చేస్తారా? కర్ణాకర్ అడిగి చెప్పాలి. అవునా? మీ బ్యాచ్లు ఉన్నారుగా, ఆదివారం తాగుతారు లేదా? ఎట్లా? కాబట్టి మోషేకున్న తెలివితేటలు మనకి ఎందుకు రావట్లేదు? నేర్చుకోవట్లేదు. ఏం చేయట్లేదు? నేర్చుకోవట్లేదు. నేర్చుకోవట్లే అంటే మనలో ఎక్కువగా బద్ధకం. అన్ని పనులకి సమయం ఉంటుంది, కానీ దేవునితో ఒంటరిగా గడపడానికి మరి ఎవరైనా అన్నయ్య ఈ రాత్రి వస్తారా ఒక 9 నుంచి 12 గంటల దాకా అయితే దేవుని వాక్యం మేము వినాలి, నేర్చుకోవాలని అంటారంటే నన్ను పిలవట్లేదు. ఎందుకని భయపడతాను? ఎందుకని దానికి అట్టేది వచ్చిద్దాం. ఏంటది? ఈడియట్ బాక్స్. ఏంటది? ఈడియట్ బాక్స్. ఈడియట్ మాట ఎవరంటే పంతులు గారు అంటారు. ఈడియట్ బాక్స్ అంటే టీవీ. ఈడియట్ బాక్స్ అంటే ఏంటి? చిన్న ఈడియట్ బాక్స్ ఏంటది? ఇది అది జేబులో ఉంటుంది. పెద్ద ఈడియట్ బాక్స్ ఏమో గోడకు ఉంటుంది. చిన్న ఈడియట్ బాక్స్ ఏంటి ఉంటుంది? అవునా? కొంతమంది ఈ దినంలోని ఫోనే తీసుకెళ్తున్నారు, బైబిల్ కూడా తీసుకెళ్తారు. ఎందుకని? బైబిల్ కూడా దాంట్లో ఉంది. ఫోనే ప్రపంచం. దేవుని దయని బట్టి ఆ ఫోను వాడాలనే ఆలోచన కూడా నాకు రావట్లే. బేదవాడినిండా ఫోన్లే, ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాను, 10,000 పెడితే వచ్చిందిగా. ఎందుకు నా మనసు రావట్లేదు అక్కడికి? చెప్పు గురుమూర్తి, చెప్పు. నేను ద్వారకా ఎందుకు పెద్ద ఫోన్? ఇప్పుడు ఎవరైనా ఇస్తారు ఫోన్ మాట్లాడతానా? మాట్లాడతారు. ఎట్టంట ఎటు పోవో తెలియదు నాకు. ఎట్టనాలు తెలియట్లేదు. ఏంటి లాక్ అంటే ఎట్టంటాను. ఒక ఫోను దొరికింది. ఎట్ట అంటే ఫోటోలు ఏమి అది ఎట్టనాలు తెలియట్లేదు. ఎట్టని ఫోన్ లాక్ తీయటం నేర్చుకున్నావు, వాక్యాన్ని నేర్చుకున్నావా? ఇది కష్టం. నీతి కలిగిన మాటలో, ఖచ్చితమైన మాటలో జాగ్రత్త అనే మాట చేదుగా ఉంటుంది. జాగ్రత్త అనే మాట ఎట్లుంటుంది? చేదుగా ఉంటుంది. నిన్ను చెడగొట్టే మాట ఎట్లుంటుంది? చాలా బాగుంటుంది, తీయగా ఉంటుంది. చూడు, మొట్టమొదట మోషే హృదయములో ఆ మాటలో వ్రాయబడి ఉండకపోతే, ఒకవేళ మోషే హృదయం మీద అది
వ్రాయబడి ఉండకపోతే దేవుడు ఆ పలకలు అతని చేతికి ఇచ్చేవాడు కాదు. దేవుడు తన మాటలను మనుషుల హృదయాలలో వ్రాస్తానని వాగ్దానం చేశాడు. చూడండి, దేవుడు తన మాటలను, నేను చదివేది నవంబర్ 17 రెండో పేర లాస్ట్. దేవుడు తన మాటలను మనుషుల హృదయాలలో వ్రాస్తానని వాగ్దానము చేశాడు. అయితే మానవ హృదయము అన్నిటికన్నా మోసకరమైనది. భూమి మీద ఎన్ని జంతువులు ఉండే అన్నిటికంటే పెద్ద మోసమైనది ఇది. అయితే మానవ హృదయము అన్నిటికన్నా మోసకరమైనది అని బైబిల్ చెప్పుచున్నది. మరి ఎలాగైతే దేవుని రాజ్యాన్ని ఎలా కడతారు మీరు అంటే ఎప్పుడు వినటం వెళ్ళటం అంతేనా? యోసేపు ఫలించాడు కొమ్మ, యోసేపు ఫలించాడు కొమ్మ. మరి ఆ ఫలించే కొమ్మగా నీవు ఎప్పుడైతావు? మళ్ళొకసారి ఫిబ్రవరి 1 రెండో పేర, ఫిబ్రవరి 1 రెండో పేర, ఫిబ్రవరి 1, 2 చూడండి, 1వ అధ్యాయం అదే. ఈ సహవాసములో ప్రతి సభ్యుడు తన వంతు విశ్వాసపు కొలతను అందించాలి. లేకపోతే కాలక్రమేణా సహవాసము చెడిపోవడం నువ్వు చూస్తావు. చూడండి, ఈ సహవాసములో ప్రతి సభ్యుడు తన వంతు విశ్వాసపు కొలతను అందించాలి. ఈ సహవాసములో ప్రతి సభ్యుడు బయట మాటలు చాలా బ్రహ్మాండంగా మాట్లాడతాం. మాటల భక్తి కాకుండా క్రియలో కలిగి ఉండాలి. ఆలయంలో ఆమెన్ మాత్రం చెప్పే భక్తి వలదు. ఏం లేదా? లోకస్తులు మాట్లాడుతారు, వాడు మాట్లాడు, మాటలు తిని కోటలు దాటుతున్న చేతనే లేవు. ఏం మాటలు చూస్తే కోటలు దాటిపోతున్నాయి, చేస్తే ఏమీ లేదు. చూడు, ఈ సహవాసములో ప్రతి సభ్యుడు తన వంతు విశ్వాసపు కొలతను అందించాలి. లేకపోతే ప్రతి సభ్యుడు దేవుని సేవకుడికి ఎంతమంది కుడి భుజం ఉంటారో సేవ ముందుకెళ్ళడానికి దారి చూపిస్తారు. అలా చేయకపోతే రాను 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 సావాసం చెడిపోద్ది. కాలక్రమేణా అంటే రాను రాను కాలక్రమేణా సావాసం అనిగిపోద్ది. అంటే రాను 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 సావాసం డౌన్ అయిపోద్ది, చెడిపోద్ది. ఈ సహవాసము దిగజారిపోవటం చూసి నేను చాలా బాధపడుతున్నాను జోగారు మాట్లాడతారు. పైన ఏమంటుంది? మనము విశ్వాసంలో ఎదిగి, దానిపైన 2 లైన్లు, మనము విశ్వాసంలో ఎదిగి మన నాయకుని విశ్వాసాన్ని బలపరుస్తుంటే సహవాసము పెరుగుతుంది. మనము విశ్వాసంలో ఎదిగి మన నాయకుని విశ్వాసాన్ని బలపరుస్తుంటే, నాయకుని విశ్వాసాన్ని ఎవరు బలపరచాలి? నాయకుని విశ్వాసాన్ని ఎవరు బలపరచాలి? సహవాసములో సభ్యులు, ముఖ్యులైన వారు. మీటింగ్ పెడుతున్నాం, సేవ కొరకు ప్రార్థన చేయాలి. సేవకుడు కొరకు, సేవకునితో ఏకీభవించే వారి కొరకు ప్రార్థన చేయాలి. సేవ కొరకు, సేవకుడితో ఏకీభవించే వరకు. మీరందరూ ఏకీభవించినంత చేత కాకపోవచ్చు, కానీ ఏకీభవించే వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని చేత వాడబడుతున్న బిడ్డలను పైకి లేపమని ప్రార్థన చేయాలి. మెడ్రాస్ రిట్రీట్లో వాక్యం జరుగుతుంది. అందరు ప్రార్థన, నా వంతు వచ్చేసింది. సహోదరుడు, ఓ ప్రభా నాయన, జోగారు అమెరికా వెళ్తే అమెరికా నుంచి వస్తున్న అతను యమానాన్ని కాపాడు. నిద్రపోతున్నాడు. నిద్రపోయాడు ప్రార్థన, యమానం కూడా సముద్రం కూలిపోతుంది. ఏంటి చేయొద్దన్నారు. నా వంతు వచ్చింది. మెళుకు వచ్చారు. ఎవరు గుర్తొచ్చారు? ఇప్పుడు జోగారు అమెరికాలో బయలుదేరు, విమానంలో వస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నాను? ఇక్కడ ఉన్న కోసం చేరేది, అమెరికా కోసం నీకెందుకు? ఎంత భారం వచ్చింది నిద్రపోయాడికి? నిద్రపోయాడికి ఎంత భారం వచ్చింది? సహోదరుడా, నువ్వు నిద్రపో. జోగారు, ప్రియులారా,
నిద్రపోయేవాడిని లేపుకోకండి, వాళ్ళ నిద్ర డిస్టర్బ్ చేద్దన్నారు. ఒక్కళ్ళు కూడా నిద్రపోవట్లేదు. ఎందుకు వస్తారు ఈ రిట్రీట్కి మీరు? వేరు శనగలు తినేవాళ్ళు, గోడ కానుకొని వేరు శనగకాయలు తినేవాళ్ళు, ఇటువంటి రకాలు అసలు ఈ రిట్రీట్ రానే రాకూడదు. ఈసారి అనిపిస్తుంది మీకు. ఏమా విన్నారా? ఈ మాటలు విన్నారా? ఇలాంటి రకాలు అసలు ఈ రిట్రీట్కి రానేకూడదు. వెనక్కి కూర్చొని ఎవరు చూడలేక నన్ను. వాక్యం చాలా బాగుంది, జోగారి వాక్యం. ఇక్కడ పోతే ఎక్కడైతే రావాలి అంటే అది దాని పెట్రోల్ లేదు. వామ్మో, ఎన్ని లక్షణాలు ఉన్నాయి మన దగ్గర. అందుకనే నీ ప్రవర్తన అంతటి అందు, నీ కదలికలో, నా నడకలో పడకలో ఆయన పరిశీలన చేస్తున్నాడు. నా నడకలో పడకలో పరిశీలన చేస్తున్నాడు. మనం ఎక్కడ కూర్చున్నా కూడా మన తోటి వారికి అభ్యంతరం కలిగించకూడదు. ఆఖరికి ప్రార్థన చేస్తాను. జూలై 29 ఆగండి. జూన్ 29 చూడండి. జూన్ 29 ఆపేస్తాను. లాస్ట్ పేర, జూన్ 29 లాస్ట్ పేర. దేవుని వాక్యము నిన్ను మార్చగలదు. చూడు మరి, దేవుని వాక్యము నిన్ను మార్చగలదు. ఏ గృహమైనా దేవుని వాక్యముచే నడిపించబడినచో ఆ గృహము ధన్యమైనది. దేవునితో అటువంటి సన్నిహిత సహవాసము ఉంటే నీవు ధన్యుడవు. దేవునితో సహవాసము కలిగించే విధముగా నిన్ను ఈ సహవాసము అంటే మార్చకపోతే అది నిజముగా సచ్చినట్టే. ఆ సహవాసంలో జీవం లేదు. నీవు ఒక వ్యక్తితో మాట్లాడి ఆ వ్యక్తిని సహవాసాన్ని తీసుకురావాలి. నీవు ఒంటరిగా ఒక వ్యక్తితో మాట్లాడి మారు మనసు పొందిన తర్వాత నేను ఇదే నేర్చుకున్నాను, నా పని అయినా మానుకుంటాను. గంట కానీ 2 గంటలు కానీ 3 గంటలని జీవజల ప్రవాహం నుంచి నాకు తెలిసిన విధంగా మాట్లాడి వారిని తీసుకొస్తాను. కొంతమంది, అన్న ఈ బుక్ ఎక్కడ దొరికింది? ఈ బుక్ నా దగ్గర ఉంది, తీసుకు, నేను కొనుక్కుంటా. నువ్వు కొనుక్కుంటూ దొరకదు నీకు అక్కడ. ఇది మామూలు బుక్ అంటే అన్ని చోట్ల ఉంటుంది, ఇది అన్ని చోట్ల ఉండదు. నీకు తీసుకొని డబ్బులు ఇస్తారు. కొంతమంది డబ్బులు ఇవ్వరు. నా తర్వాత ఇద్దాం. మురళి మొట్టమొదల మన దగ్గరికి వచ్చినప్పుడు మనోళ్ళు వెళ్ళి అక్కడ ఝాన్సీ కొంచెం మాట్లాడితే అంకులు ఎలాగ అన్నారు. వెళ్ళిపోయి కూర్చున్నాను. విషయాన్ని అబ్బాయి టీచరు మెల్లిగా ఇంటికి వచ్చేసి ఇన్ని బుక్కులు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర బుక్కులు. అంకులు నేను జీతానికి వెళ్తున్నాను, జీతం డబ్బులు కూడా రాలేదు అంకులు, డబ్బులు లేవన్నాడు. నువ్వు డబ్బులు ఇవ్వద్దు, ఇవి చదవాలి ముందు, చదవకపోతే నేను వస్తాను, వేరే సంఘానికి వెళ్తున్నాను, నేను వస్తాను, పర్లేదు, డబ్బులు వద్దు నాకు, ఏ బుక్కి డబ్బులు ఇవ్వద్దు, నువ్వు అసలు ముందు చదువు. ఇలాగ చేసి స్టోటపురంలోని ఒక సహోదరుడు పాలకొల్లు సేవ చేస్తున్నాడు, కొంచెం పొట్టుకుంటాడు, అతను జోసెఫ్. అతనితో మాట్లాడుతున్నా, ఈ సంఘం చదువులేదు కదా ఎలా కట్టామన్నాడు. ఇలాగ చెబితే అప్పుడు చెప్పా, అవును జీవజల ప్రవాహాలు 100 రూపాయలు కదా ఇచ్చేసావు, మరి అలాగా ఎవరు కనపడితే వాళ్ళకి బుక్ ఇస్తే బుక్కులు మరి నీకు తర్వాత డబ్బులు ఎట్ట వస్తాయి? నేనన్నాను, పోతే 100 రూపాయలు పోతే వస్తే కుటుంబం వచ్చింది. పోతే పోతే బుక్ ఎంత? 100 రూపాయలు. పోతే బుక్ పోద్ది 100 రూపాయలు, వస్తే కుటుంబం వచ్చింది. ఏంటన్నా పోతే 100 రూపాయలు పోతే వస్తే కుటుంబం వచ్చిందా? నేను ఎక్కడ వినలేదు ఈ మాట అన్నాడు. నేను వెంటనే చెప్తున్నా కదా, ఆ బుక్ కావాలా బాబు 100 రూపాయలు నాకు వెళ్ళిపో. ప్రియులారా, ఈ బుక్ చదవండి, ఇది మీ సహోదరులకు కూడా స్నేహితులకు ఇవ్వండి. కొనివ్వు, తప్పే ఉంది. ఏం ఒకరోజు ఏదైనా మాట పట్టుకుంటాం, నువ్వు ఇచ్చినప్పుడే మారపోవచ్చు. నేను విజయనగరం కాలనీలో తిరుగుతున్న కుర్రోడు చిన్నోడు, ఇప్పుడు పెద్దోడై పెళ్లి కూడా అయింది. ఆ కుర్రోడికి దాదాపుగా 12 ఏళ్ల క్రితం బుక్ ఇచ్చాను.
ఎప్పుడు అక్కడ బుక్ అడుగుదాం, నాకు అడగలేకపోతున్నా, బుక్ దొరకట్లే. ఆ బుక్ ఉపయోగపట్ల అతను ఎక్కడ పారేశాడో తెలియదు. అక్కడ పోయినప్పుడు 100 రూపాయలు గుర్తొస్తాను నాకు. అంతే ప్రియులారా, విన్నాడు అతను. ఏంటన్నా బుక్ పోతే ఏంటి, పోతే బుక్ పోతే వచ్చే కుటుంబం వచ్చిందా? కరుణాకర్ ఎప్పుడైనా విన్నాడే మాట? వినలేదా? పోతే మరి ఆ బుక్ను గురించి మాట్లాడే టాలెంట్ కూడా కావాలి. ఏం కావాలి? టాలెంట్ అంటే ఏంటి? టాలెంట్ అంటే ఏంటి? నేను ఎంబీబీఎస్ అది కదా చెప్పండి. టాలెంట్ కావాలంటే కమ్యూనిస్ట్ వాళ్ళు తిరగాలి. ఏం చేయాలి? కమ్యూనిస్ట్ వాళ్ళు కావాలి. మాట్లాడి నేను రాను, నాకు వద్దన్నాడు కూడా ఆశ పుట్టాడు మాట్లాడను, వినటం వలన విశ్వాసము కలుగును, అంతే. ఆ తర్వాత చెప్పాను మురళికి, సరే అని మాట్లాడి మళ్ళీ తెల్లారు వెళ్ళాను. లలితకి వెళ్ళారు, ఆ అక్క వెళ్ళారు, యేసుపాదం భార్య కూడా వెళ్ళింది. అప్పుడు యేసుపాదం ఉన్నాడు. 3 వారాలు అయిపోయింది. 4వ వారం నేను లేని శ్రీకాకుళంలో కుటుంబం వచ్చేసింది. కామాక్షి ఉంది, ఎక్కడ లేదా? వచ్చేసారు. ఏం చెప్పా? అంకులు డబ్బులు వద్దు నాకు, బుక్లో నుంచు, ఆ బుక్ మీరు చదవాలని చెప్పి అంతే. వచ్చేసారు. ఈ శ్రీకాకుళం నుంచి వచ్చేళ్ళకి, అన్నా నిన్న మురళి వచ్చారా? ఇంటికి వచ్చాను, స్నానం కూడా చేయలేదు, అర్జెంట్గా వెళ్ళిపోయి. నేను స్నానం చేయటం, అన్నం, మొహం, కొన్నిసార్లు మొహం కడగను, ఎట్టని టీ దాకా వెళ్ళిపోతాను. అదే అక్కడ పాషను వచ్చి, సార్ నువ్వు శుభ్రంగా గడుక్కమ్మా, నేను పాషోడిని, నేను మురికోండి. ఎవరు? హృదయ శుద్ధి గలవారు, నోరు శుద్ధి హృదయ శుద్ధి గలవారు దాన్ని మరి నోరు శుద్ధి గలవారు. నోరు శుద్ధి ఎట్టుంటుంది మరి? నువ్వు పాడుగాను. ఆహా, నోరు ఎంత బాగుందా? నోరు శుద్ధిగా ఉందా? ముఖం శుభ్రంగా కడగ, పేస్ట్ వేసి. కానీ నోరు తెరితే ఏ మాట వచ్చింది? పేస్ట్ వేసి శుభ్రంగా కడిగావు, కానీ నోరు తెరితే ఏమొచ్చింది? మంచి మాట. తల్లులైన వారు ఇంకెంతమంది పిల్లలు తిడుతున్నారు ఇక్కడ? భర్తను కూడా తిడతారేమో, ఇంకా తిడుతున్నారా? పిల్లల్ని సంకరేసుకు, అమ్మా ఈ మొదలష్టపడు నన్ను కొట్టాడా, లారీకి పోయాడా? భర్త పేరు ఏం పెట్టింది? మొదలష్టపడు. ఏం పేరు? ఉండదల్లో. పిల్లల్ని సంకరేసుకొని ఫోన్ చేస్తాం. దయచేసి నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వెంటనే వెళ్ళిపోయాను, కూర్చొని మాట్లాడాను, అయిపోయింది. వెళితే వీళ్ళు మన సంఘానికి వస్తే, వీళ్ళు వాళ్ళ సంఘానికి వెళ్ళి 2 ఆడవాళ్ళు వచ్చేసారు. అమ్మా మీ పెళ్లి చేసింది ఎక్కడే కదా, అటు ఎందుకు పోయారు అన్నట్టే. ఈ అమ్మాయి మాట్లాడిన దాంట్లో 10 నిమిషాలు మాట్లాడికి ఈ అమ్మాయి అడిగిన మాటలు సమాధానం చెప్పలేక వెళ్ళిపోయారా? ఏమి లేదు వాళ్ళ దగ్గర ఏమి లేదు. బుద్ధి జ్ఞానం లేదు, సంపాదించలేదు. వాళ్ళ దగ్గర క్వాలిటీ కలిగిన ఆలోచన లేదు, ఒక వ్యక్తిని పట్టుకునే ఆలోచన లేదు, అంతే. ఇక రాలే మళ్ళీ. అందుకనే కొన్ని సంఘాలలో కొంతమంది ఎక్కడ నన్ను చూస్తే, ఏంటి ఆయన దగ్గర వెళ్ళబోకు, ఆయన మాటలు వింటే దెబ్బగా అయిపోతున్నాం. ఏంటి ఆయన మాటలు వింటే ఏమవుతావు? ఎనికేపాట్లో కొట్టానికి వచ్చారు. ఒక అయ్యగారే కొట్టానికి వచ్చాడు. చిరంజీవి ఉన్నాడా? ఏం పేరు ఆయన పేరు? గుంటనక్కను. అరే నేను గుంటనక్కనట్టయితే 4 కాళ్ళు, నా 2 చేతులు ఉంటే. నేను వీళ్ళతో మాట్లాడుతుంటే కిటికీ కూడా చూచాడు. ఏం చెప్తాను? దొంగతనంగా. యేసుప్రభు వింటాడట దొంగతనంగా. ఎమ్మట ఆ ఇంటి కుర్రోడు బయటికి వెళ్ళా కనబడ్డాడు. వందనాలు నీ దొంగ వందలు నాకు వద్దాను. అప్పుడు వచ్చేసాను. నా మేబడి కొడతాను భయం అయిపోయి నేను జాగ్రత్త కూర్చొని మంచమే కూర్చొని చెప్తాను, రెడీగా ప్రభా కొడితే కొట్టాడు. ఏయ్ నువ్వెందుకు వచ్చావు నేను అన్నానుకో, ఆయన చిన్న కొడతాడు. రేపు పొద్దున పేపర్గా వచ్చింది, 2 అయ్యగారు కనపడ్డారు. గుణతలు లాదరేసు గారు చాలా మంచోడు, కొట్టడే. మరి ఆయన కూడా కొట్టాడు. శుభ్రంగా పోయిందా? కొడితే పడు, తిడితే పడు, నిందితే పడు. రోజుకు 2-3 సార్లు నిందలొస్తే నువ్వు చాలా ధన్యుడు, పరలోక రాజ్యం దొరికింది. యేసుప్రభుని నిందించారా, బంగారపు గొలుసేశారా? యేసుప్రభుని నిందించారా, బంగారపు గొలుసేశారా?
మనకేం కావాలి? నింద్ర కావాలా, బంగారపు గొలుసు కావాలా? ఏం కావాలయ్యా? ఇట్లాగే ఉన్నా. ఆ తర్వాత మా అన్నయ్య గారు, మా ఇష్టం, నేను పిలిపించాను. నీ మొహంలో దెయ్యాలు అయ్యగారు, నీ మొహంలో దెయ్యాలు కనపడ్డాడు. ఈ కుర్రాడు అన్నాడు అయ్యగారిని, మరి దెయ్యాలు ఉన్నట్టు నువ్వు ఎందుకు పొమ్మన్నాడు. బయట ఏమయ్యగారు, రే నీ మొహంలో దిగారు. ఏమయ్యగారు, అక్కడ కొన్నాళ్ళు చిరంజీవి వెళ్ళాడు. నన్ను చూస్తే కడుపులు మండిపోతున్నాను. అక్కడ నుంచి వాళ్ళ సంఘంలో అందరికీ కాపలా పెట్టాడు, రాత్రి నేను వస్తానని. ఎవరింటికి రాకుండా నేనంట మనిషి. ఎందుకని? నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఆ మనిషి ఆ రోజున తారుమారు చేయాలి. హృదయం చెడగొట్టువాడు ఆయనే, కట్టువాడు ఆయనే. కాబట్టి ఈ సహవాసం నిన్ను మార్చలేకపోతే, ఈ సహవాసంలో సభ్యుడు ఒక వ్యక్తిని మార్చడం చేతకపోతే ఇంక నువ్వేం చేస్తావు? చేయలేవు. పట్ల వెలుగు లేని దగ్గర వెలుగుందా నువ్వు నోటితో చెప్తున్నావు. నోటితో కాదు, నీ క్రియల ద్వారాగా, నీ వస్త్రాలు, నీ నడకలో, నీ చెప్పులు, సమస్తం అదుపులో ఉండాలి. కొంతమందికి డబ్బులు జేబులు ఉంటే నడక ఒక రకం ఉంటుంది. డబ్బులు లేకపోతే బేజారుగా ఈడ్చుకుని నడుస్తారు. డబ్బులు జేబులు ఉంటే ఏరేసుకుని నడుస్తారు. డబ్బు లేకపోతే ఎట్లుంటుంది? కాళ్ళు ఇడుస్తారు. ఎందుకని? చాలా తప్పది. నువ్వు ప్రభుద అయితే వాళ్ళు వేరే అనుకో, మనం అలాగ ఉండకూడదు. జాగ్రత్త ప్రియుల. మరి నెల్లూరు వాళ్ళు వెళ్తున్నారు ఇప్పుడు, మరి తిరువురు వాళ్ళు వెళ్ళిపోయారు. తిరువురులో పెద్ద పెద్ద మూటలు ఎత్తుపోయారు. తిరువురులు పెద్ద మూటలు ఎత్తి మళ్ళీ అయ్యే తీసుకెళ్తున్నారు. ఏ మూటలో? ఈ కుక్క దావా, కోడి దావా అయ్యే వచ్చింది, మళ్ళీ అవి తీసుకెళ్తున్నారు. ఎందుకని? పోలేదయ్యి. మరి మీరు ఏ మూటలు తెచ్చారు, ఏ మూటలు తీసుకెళ్తున్నారు? ఏం విన్నారు అక్కడ? ఏం చూస్తున్నారు? మీరున్న ప్రాంతంలో మీరు ఎక్కడ నివాసం చేస్తున్నారు? నీ ఇల్లు ఎక్కడ? నీ చుట్టుపక్కల వారికి నీ వెలుగు కనపడాలా? ఆయన నా నడకలో పడకలో మారు మనసు పొందిన కానిచే ప్రజల దగ్గర చూస్తున్నారు. రాలేదు కానీ చూస్తున్నారు, భయపడిపోతున్నారు. ఒరే నువ్వే సావాసానికి వెళ్ళు కానీ లాజరేసుకున్న సంఘానికి వెళ్ళబోకరు ఏమన్నారు? ఉన్నారు పెద్దవాళ్ళు. అక్కడికి నువ్వెందుకు వెళ్ళారు? అది సామాన్యుడు కాదు. అంత దొంగనా? అది లాజరేస్ గాడు అంట, మాయ చేసి మారుతుంట. ఎరుకపట్ల ఒక అయ్యగారు ఉన్నాడు. ఏం పేరు? లాజరేస్ గాడు. ఏం పేరు? యాప్షిట్కి ఒక గాడు పెట్టాడు, లాజరేస్ గాడు. వాక్యం చెప్పాడు 2012. లాజరేస్ గాడు. ఒరే నీ ఆటోల మీద స్టిక్కర్లు, నీ పందిరికి ఒక ప్యాన్లు, ఆరు నీకు చదువు రాదురా. ఇక నేను ఎట్టే కోసం ఎట్టన్నా ఆదివారం వాక్యం అది 2017లోని మైకులో తిడుతున్నాడు ఆయన. ఇక నేను ప్రసంగం ఆపేశాను. మీలో కొంతమంది ఏం లేదు. చిరంజీవి అన్నావా? నువ్వు లేవుగప్పుడు. మరి నీ బతుకెవడో తెలియదురా ఏమన్నాడు? ఇదేంటి ఆడపిల్లలా గట్ట మాట్లాడుతున్నాను? నీ బతుకెవడో తెలియదురా, నీకు చదువు రాదు, నీకు మళ్ళీ పందిరికి ప్యాన్లు మొత్తం అట్ట పావుగంట అయిపోయింది. మనం మరీ దోశ అందరు నవ్వుతున్నారు. తమ్ముడా మీరు మాట్లాడు కాసి వాక్యం నా వాక్యం ఎందుకని మన వాక్యం అవుతుంది. పావుగంట తర్వాత కరెంటు పోయింది. మనకు జనరేటర్ వేశారు. అబ్బా మనకు కూడా జనరేటర్ బాగుంది అనుకుంటాడు, కానీ జనరేటర్ లేదు. జనరేటర్ కరెంటు పోవాలని ప్రార్థన చేయలేదు, అదే పోయింది. నేను తీశానా? దేవుడు ఎంత చదువుతాడు? మన ప్రార్థన ఆదివారం అప్పుడు మనం కానుక బట్టే ముందు అప్పుడు కరెంట్ వచ్చింది. ప్రియులరా, ఆ రోజుతోని అటు ఊరు మొదలుకొని గ్రామం అందరికీ ఆయన సంగతి తెలిసిపోయింది. ఊరి లాజరేస్ గారు వచ్చి మీటింగ్ పెట్టి వీడు కడుపుప్పు ఏమన్నారు? ఆయన పేరేం పెట్టారు? కడుపుబ్బోడు పేరు పెట్టి ఆయన పేరు కడుపుబ్బోడు, కాటిపాపలోడు. ఎంకులో ఆయన ఉంటాడు అయ్యగారు, ఈ కాటిపాపలోడు అట్లా అనకూడదు, మీకు తెలియదు కాకుండా కాటిపాపలు అంటుంది. అదేని పేరు. జాగ్రత్త ప్రియరా, అలాంటి చెడ్డ పేరు మనకు రాకూడదు. కాబట్టి ఫలించేది ప్రతి కొమ్మ దేవుడు ఒప్పుకుంటాడు. మనము ఫలించే కొమ్మగా ఉండాలి. ప్రార్థన చేస్తాను, తర్వాత ఇప్పుడు మొరలు చేస్తాడు, ఎందుకంటే మనోళ్ళు టైం అయిపోతుంది. ప్రియులారా, నెల్లూరు జాగ్రత్తగా వెళ్ళాలి.
ఇంటికి వెళ్ళగానే శోధన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము. ఎందుకని నువ్వు యేసు ప్రభువుని వెంట పెట్టుకుని పోతున్నావు. యేసు ప్రభువుని వెంట పెట్టుకో ఎంత పెట్టుకో లేదేం. ఇంతకుముందు మీటింగ్ రాకముందు ఎటువంటి ఆలోచనతో ఉన్నాం, ఎటువంటి మూటలు ఉన్నాయో ఆ మూటలన్నీ పాలేయాలి. అసూయ, కోపము, వారవలేనితనం అవి ఉండకూడదు. ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. భార్య భర్తలు ప్రేమకుంటే నీ ప్రవర్తన బిడ్డలు కూడా చూస్తాడు. అప్పుడు నీ పొరుగు వారు కూడా, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ మాదిరి బాగుంది అడుగుతారు. ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడచ్చు. మాట్లాడినప్పుడు ఒక సహోదరుని నువ్వు సంపాదించుకుంటావు. ఒక సహోదరుని కానీ సహోదరుని కానీ నీవు దేవుని వాక్యం ప్రకారం నీ దగ్గర సంపాదించుకోకపోతే నీ వెలుగు పనిచేయట్లేదు. లైట్లు ఉన్నాయి, కరెంట్ లేకపోతే వెలగదు. కరెంట్ వచ్చింది, వెలిగింది. ఒక దేవుని బిడ్డ ఒక కరెంటు లైట్ లాగా ఉండాలి. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధ ప్రేమగల తండ్రి వందనాలు. మరి 4 దినమున మా ప్రియులు పనులు మానుకొని వచ్చారు తండ్రి, ఆశతోనే వచ్చారు ప్రభా, నీకు వందనములు ప్రభా. మరి ఈ మాటలు మా ప్రియులు వినగలుగుతున్నారు. వర్షం వచ్చినా కూడా ఈ దినమున మాకు ఇబ్బంది లేదు నాయన. ఇదే ఏరుకోబడైతే ఈ పాటికి ఎక్కడో మట్టిలో ఉంటాం, చాలా కష్టం ప్రభా. కాబట్టి ప్రభా రూపాయి పోయినా ఈ సంవత్సరం చక్కగా నాయన మమ్మల్ని మంచి ప్రదేశం ఇచ్చినారు, మీకు వందనములు. ఇబ్బంది పడకుండా చేసినారు, మీకు వందనములు. కాలికి నాయన మట్టి అంటకుండా చేసినారు, మీకు వందనములు. నా బిడ్డలైన వారు కాలికి మట్టి కూడా అంటకూడదని సముద్రాన్ని మీరు పాయలు చేసి ఆరిన ఎండిపోయిన నేల కూడా చేశారు కదా, ఈరోజు మేము చూసాం కదా. కాబట్టి ప్రభా మా ప్రియులు క్షేమముగా వెళ్ళి ఒక సహోదరుడితో మాట్లాడి, కంపెనీలో కానీ ఆటోలో కానీ పనిచేసే దగ్గర ఒక కొత్త సహోదరుడితో మాట్లాడి ఒక వ్యక్తిని మారితే నీవెంత ధన్యుడు. నీ కుటుంబం చుట్టూ దేవదూతల కాపుదలు ఉంటాయని చెప్పినారు. మా ప్రార్థన మీరు ఆలకించండి. ఈ సాయంకాలం పూట మా ప్రియులు ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారో వారందరూ ప్రయాణాలు ముగించుకొని క్షేమంగా గృహాలకు చేయడానికి నీ కృప దయచేసి వారు ఎక్కుతున్న బస్సుల చుట్టూ నాయన రైలు చుట్టూ మీ దోతల కాపుదలించము. చక్కగా మంచి ప్రయాణం అనుగ్రహించండి. మీ చిత్తమైతే వారి కాలాన్ని మా కాలాన్ని పొడిగితే మళ్ళీ కలుసుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.